BOUI యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ క్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు ఒక మంచి ఉన్నతమైన అంశం మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఆ అంశం చెప్పబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందామండి. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, నీ గొప్ప ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు. గడిచిన కాలం అంతా కాచి కాపాడిన విధానం బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు. ఎంతో మందినైనా ఈ ప్రపంచంలోనే ఈ దినాన్ని చూడకుండా ఎంతోమంది మరణించారునైనా, అయినా సరే కానీ మమ్మల్ని తండ్రి అని పిలుచుకునే భాగ్యం మాకు అనుగ్రహించి నీ పనిలో ఉన్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలు. ఇంతటి మహాజ్ఞానాన్ని ప్రసాదించినటువంటి మా ఆత్మీయ తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన చేపడుతున్న ప్రతి కార్యక్రమం విజయవంతంగా నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ తరపున సేవ చేస్తున్న నీ ప్రియులైన పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. దేవా, చెప్తున్న నాకు సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించండి. వింటున్న నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. విని విడిచిపెట్టేవారు కాకుండా వాక్యానుసారమైన బ్రతుకు మా జీవితంలో నెరవేర్చి మరణ దినం వరకు నమ్మకమైన పిల్లలుగా మేమందరూ కలిసి జీవించి నీ ఉన్న మహాలోకానికి మేమందరం చేరుకునే భాగ్యం దయచేయించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు ఒక మంచి ఉన్నతమైన అంశం మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నానండి. అది స్త్రీలకు సంబంధించినటువంటి విషయం. అంశం పేరు ఏంటంటే విశ్వాస వీర వనితలు. మరొకసారి అండి, విశ్వాస వీర వనితలు. దేనికి తలదించని, దేనికి భయపడని, ఒక అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేసే, తన ప్రాణాలను సహితం లెక్క చేయకుండా సాహసోపేతమైన కార్యక్రమాలు ఏవైతే ఉంటుందో అటువంటి వారినే వీరులు, వీర వనితలు అని అంటారు. అంటే భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ ఎంతోమంది స్త్రీలు పురుషులతో పాటు సమానంగా ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుందండి. అసాధ్యమైన కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, అవన్నీ స్త్రీలు సహితం చేయగలుగుతున్నారు. వారిని వీరు వనితలు, వీర వనితలు అనేసి పేరు పెట్టడం జరిగిందండి. అందులో ఏంటంటే మన భారతదేశానికి చెందినటువంటి కొంతమంది మహిళలు ఉన్నారు, ప్రపంచ దేశాలకు చెందినటువంటి కొంతమంది మహిళలు ఉన్నారు. కల్పన చావ్లాని కనుక మనం చూసుకున్నట్లయితే భారతదేశానికి చెందినటువంటి హర్యానా రాష్ట్రానికి చెందిన ఈ స్త్రీ నాసా హోమగామి మొదటి మహిళ అండి. అంతరిక్షంలోనికి ప్రయాణించిన మొదటి మహిళ. తర్వాత సునీత విలియమ్స్ యునైటెడ్ స్టేట్స్ నావికా దళ అధికారిగా కూడా, మరియు నాసా హోమగామి కూడా, అలాగే అంతరిక్షంలోని ఎక్కువసేపు ప్రయాణించినటువంటి సునీత విలియమ్స్ ప్రపంచ రికార్డు అనేది సృష్టించిందండి. అలాగే ఏంటంటే ఝాన్సీ లక్ష్మీబాయి. ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు ఏంటంటే మణికర్ణిక. స్వతంత్ర సంగ్రామం కాలంలోని ఝాన్సీ లక్ష్మీబాయి పాల్గొంది. స్వతంత్ర సంగ్రామ కార్యక్రమంలోని పాల్గొన్న మొదటి మహిళగా ఝాన్సీ లక్ష్మీబాయి పేరు తెచ్చుకుంది. ఒక రజియా సుల్తానా. రజియా సుల్తాన్ ఎవరంటే ఢిల్లీ సింహాసనాన్ని అధిరోహించినటువంటి ఢిల్లీ సామ్రాజ్యాన్ని పాలించినటువంటి మొదటి ముస్లిం మహిళగా పేరు తెచ్చుకుంది. ఇలా చాలామంది మహిళలండి వాళ్ళకు ఉన్నటువంటి వీరత్వాన్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టి ఎంతోమంది ఎన్నో గొప్ప రంగాల్లోనే పాటుపడినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ఏంటంటే బైబిల్ చరిత్రలో కానీ వీర వనితలు కొంతమంది ఉన్నారు. వారు చేసిన త్యాగాలు, వాళ్ళు బ్రతికిన బ్రతుకు చాలా గొప్పగా ఉన్నతంగా బైబిల్లో రాయబడిందండి. వాళ్ళు చేసిన త్యాగాలు ఏంటి? విశ్వాస వీర వనితలు అనేసి మనం బైబిల్లోని నుంచి కొంతమంది స్త్రీలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నానండి. ఎవరు విశ్వాస వీర మహిళలు, స్త్రీలు, వనితలుగా పిలువబడిన కొంతమంది స్త్రీల గురించి ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొదటిగా రాహాబ్ అను వేశ్య. రాహాబ్ అను ఒక స్త్రీ ఉంది. ఆమె ఎందుకోసం ఆమె పేరు వీర వనితల జాబితాలో ఉంది అని ఒకసారి మొదటి నుంచి మనం చూడగలిగినట్లయితే ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం కనుక మనం చూసినట్లయితే ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం, విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని
సమాధానంగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపకపోయేను అంటారు. విశ్వాస వీరుల జాబితాలను ఒక స్త్రీ కనబడుతుంది, రాహాబ్ అనే స్త్రీ. ఆ స్త్రీ ఒకప్పుడు తన యొక్క వృత్తి ఏంటి అంటే కనుక వేశ్య వృత్తి. అంత భయంకరమైనటువంటి వృత్తిలో ఆమె ఉండి విశ్వాస వీరుల జాబితాలోని ఆమె పేరు తెచ్చుకుంది అంటే కనుక ఆమె చేసినటువంటి త్యాగాలు, ఆమె చేసినటువంటి పని అది సామాన్యమైనది కాదు అని మనకు తెలుస్తుంది. ఏం చేసింది అసలు? వీరుల జాబితాలోనే ఆమె పేరు ఉంటే సామాన్యమైనది కాదు. ఎంతో ఉన్నతమైన కార్యక్రమాలు చేస్తే తప్ప వీరుల జాబితాలోనే ఆమె పేరు ఉంటుంది. వీరుల జాబితాలో ఆమె పేరు ఉంది అంటే ఆమె చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి అని మనం ఆలోచించినట్లయితే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 24-25 వచనం కనుక మనం ఆలోచిస్తుంటే, విశ్వాసమును బట్టి కాక క్రియల మూలంగా నీతిమంతులని తీర్చబడిరి. ఏం చేసింది రాహాబు అనే వేశ్య? రాహాబు అనే వేశ్య జీవితం కనుక మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి ప్రయాణం అయ్యారండి. పాలు తేనెలు ప్రవహించినటువంటి దేశానికి, కానాను దేశానికి ప్రయాణం అయ్యారు. ఎప్పుడైతే ఎరుకో దగ్గరకు వస్తారో, ఎరుకో దాటిన తర్వాత ఎప్పుడైతే మోషే గారు నడిపిస్తున్న కాలంలోని ఎరుకో దగ్గరికి వచ్చిన వెంటనే మోషే గారు చనిపోవడం జరిగింది. మోషే గారు తర్వాత తదనంతరం నాయకత్వం వహించినటువంటి వ్యక్తియే యెహోషువ గారు. యెహోషువ గారు నాయకత్వంలోని ఐగుప్తు దేశాన్ని నుంచి కనాను దేశానికి వచ్చినటువంటి ఇజ్రాయెల్ కనాను దేశం ఐగుప్తు దేశం నుండి కనానుకు వెళ్ళాలి. మధ్యలో ఎరుకో పట్టణం ఉంది, ఎరుకోని దాటాలి. ఎరుకోని దాటాలి అంటే ఎరుకో అనేది ఇజ్రాయిల్ దేశం అండి. ఎరుకోను జయించాలి అంటే యెహోషువ గారు ఆ పట్టణం యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకొని రమ్మని చెప్పేసి 2 వేగుల వారిని పంపించడం జరిగింది. ఆ సందర్భం కనుక మనం ఒకసారి చూసినట్లయితే యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం మరొకసారి చెప్తున్నాండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం, నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి సిస్తీయునొద్ద నుండి వారిని రహస్యంగా పంపెను. అంటే 2 వేగుల వారిద్దరిని ఆ దేశం యొక్క పరిస్థితులు ఏంటి అని చూసుకొని రమ్మని చెప్పేసి 2 వ్యక్తుల్ని యెహోషువ గారు పంపించడం జరిగిందండి. అప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు ఆయన? వాళ్ళు ఎక్కడ వెళ్ళారంటే వారు వెళ్ళేసి రాహాబు అనే వేశ్య ఇంట్లో చేరిపోయారండి. వాళ్ళిద్దరూ ఆ వేశ్య ఇంట్లో వేగుల వారు వాళ్ళిద్దరూ చేరిపోయారన్న సంగతి అక్కడున్న సమాచారం అక్కడ మొత్తం ఆ రాజుగారికి తెలిసిపోయింది. ఎప్పుడైతే రాజుగారు ఆ వేశ్య ఇంట్లో 2 వ్యక్తులు వచ్చారు అని తెలుసుకున్నారో వెంటనే తన దగ్గర ఉన్నటువంటి సేవకులను పంపించారు. 2 వ్యక్తులు వచ్చారు కదా, వాళ్ళని తీసుకొని రండి అని చెప్పేసి ఇజ్రాయెల్ దేశం అంతా చుట్టుపక్కల ఉన్న ఇజ్రాయెల్ దేశం అంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఆ దేశాలన్నిటికీ భయం అండి. ఎరుకో పట్టణం వాళ్ళు కూడా చాలా భయపడిపోతున్నారు అన్నమాట. ఏంటి అంటే ఒకసారి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలోని, ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడి నుండి వచ్చారో నేను ఎరగను. చీకటి పడుచుండగా గవిని వెయ్యబడు వేళలో ఆ మనుషులు వెలుపలికి వెళ్ళను. వారెక్కడ పోయారో నేను ఎరగను. మీరు వారిని శీఘ్రంగా తరిమితిరా పట్టుకుందరు. ఎప్పుడైతే రాజుగారు దగ్గర ఉన్నటువంటి సేవకులు ఆ వేశ్య ఇంట్లో పంపించారు, 2 వ్యక్తులు వచ్చారని చెప్పేసి వాళ్ళిద్దరు వచ్చిన మాట నిజమే, చీకటి పడుతుండగా వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు, మీరు కనుక తొందరగా కనుక తరిమితీరా త్వరగా వెళ్తేరా వాళ్ళని పట్టుకుంటారని చెప్పేసి ఈ రాహాబుగా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే తన దగ్గర ఉన్న సేవకుల్ని అక్కడ ఉన్నటువంటి వేశ్య ఇంట్లో వచ్చినటువంటి వాళ్ళని పంపించేసిందో, మొత్తం అంతా చూసి ఎప్పుడైతే పంపించిన తర్వాత ఆ 2 వ్యక్తులను ఎక్కడ దాచిపెట్టిందంటండి ఒకసారి 6వ వచనంలోనే అని చెప్పి, తన మిద్దె మీదకి ఆ 2ని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుప కట్టెలోని వారిని దాచిపెట్టాను.
అంటే అక్కడ ఉన్న జనప కట్టె దగ్గర దాచేసిందండి ఇద్దరు. అంటే ఇశ్రాయేల్ విషయమై ఇద్దరే ఎక్కడి నుంచి వచ్చారు, నీ ఇంటి నుంచి ఉన్న వాళ్ళని ఒకసారి తీసుకొని రా, బయటికి తీసుకురా అని చెప్తుందండి. చెప్పిన వెంటనే ఆమె వెళ్ళిపోయారు, చీకటి పడకుండా ముందే వెళ్ళిపోయారు అని చెప్పారు. చీకటి పడకుండానే వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోయారు అని చెప్పేసి ఎంత గుండె ధైర్యంతో ఇంట్లో ఇద్దరిని పెట్టుకొని ఎంత ధైర్యంతో వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పిందని ఆ స్త్రీకి ఉన్నటువంటి అంత గొప్ప గుండె ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అంత భయంకరమైన ఆ ప్రజల దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఇద్దరిని ఎందుకు దాచిపెట్టింది ఆ స్త్రీ? ఆ దాచిపెట్టవలసినటువంటి అవసరత ఆమెకేముంది? ఆ ఇద్దరు వేగుల వారిని దాచిపెట్టడానికి గల కారణం ఏంటి? అప్పటికి దేవుని గురించిన విషయాలు ఆ స్త్రీ విన్నది కనుక, దేవుని గురించిన సంగతులు అనేకమైన సంగతులు ఆ స్త్రీ చూసింది కనుక ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడని, ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడని రాహాబు అనే వేష ఏంటంటే నమ్మిందండి. నమ్ముకుంది కనుకనే వాళ్ళిద్దరిని దాచిపెట్టింది. ఒకవేళ ఆ ఇద్దరిని దాచి పెట్టింది అన్న సంగతి ఆ రాజుగారికి తెలిస్తే రాహాబు పరిస్థితి ఏంటి? తన ప్రాణాలు తీసుకోవటం ఖాయం, తప్పకుండా తన ప్రాణాలే పోయేదనమాట. ఆ ఇద్దరిని దాచిపెట్టింది అంటే ఆమెకు ఉన్నటువంటి ధైర్యం ఎంతో మనకు అర్థమవుతుంది. ఇండియా వాళ్ళు పాకిస్తాన్కు వెళ్తే మన దేశంలో ఉన్న వాళ్ళకి ఆ దేశం వాళ్ళు ఊరుకుంటారా? ఆ దేశం యొక్క సమాచారం ఎంత, సైనిక బలం ఎంతమంది సోల్జర్స్ ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళకున్న ఆయుధాలు ఏంటి అని కనుక్కొని రమ్మని చెప్పేసి ఎవరైనా రహస్యంగా ఆ దేశం యొక్క సమాచారం తెలుసుకొని రండి అని చెప్పేసరికి ఆ దేశం వాళ్ళు ఇండియా నుంచి వచ్చారు మన దేశ పరిస్థితులు తెలుసుకోవటానికి అని చెప్తే ఆ దేశం వాళ్ళు మన దేశం వాళ్ళకి ఊరుకుంటారు, వెంటనే చిత్రహింస పెట్టి చంపేస్తారండి. అలాగే ఆ దేశం వాళ్ళు మన దేశంకి వచ్చినా సరే ఊరుకోరేవారు. అలాంటిది వేరొక పట్టణం వాళ్ళు, వేరొక దేశం వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఊరుకుంటారు? అంత భయంకరమైన ఆ సంఘటనలో కూడా రాహాబు అనే వేశ్య ఏం చేసిందంటే ఆ వేగులు వారిద్దరిని కూడా దాచేసి పెట్టింది, పైన పెట్టేసిందండి. ఒకవేళ ప్రాణం పోయినా పర్వాలేదు అనుకుంది కనుకనే ఆ పని చేయగలిగిందండి. ఆమె దేవుని గురించి కళ్ళతో చూడలేదు, దేవుని మాటలు విన్నది. అంటే ఎందుకు? విశ్వాసం, తనకున్నటువంటి దేవుని మీద ఉన్న విశ్వాసం. యాకోబు పత్రిక 2:24 నుండి మనుషుడు విశ్వాసం మూలమున నీతిమంతుడుగా మనుషుడు విశ్వాసం మూలముగా మాత్రమున కాక క్రియల మూలంగా నీతిమంతులని ఎంచబడును కదా. అంటే విశ్వాసం మూలంగా కాదు, క్రియల మూలంగానే నీతిమంతులు అని ఎంచబడతారు. యాకోబు పత్రిక 2:25 అటువలనే రాహాబను వేశ్య కూడా తనను చేర్చుకొని వేరొక మార్గమును నిలిచి వెలుపలికి పోయిన వారిని పంపి వేసినప్పుడు క్రియల మూలంగా నీతిమంతులని ఎంచబడిన కదా. దేవుడు చేసిన అద్భుతాలు అన్నీ ఆమె విన్నది కాబట్టి క్రియల మూలంగానే సాహసపేతమైనటువంటి ఆ క్రియ చేసింది కనుకనే విశ్వాస వీరుల జాబితాలోనే ఆమె పేరు చేర్చబడిందండి. ఇశ్రాయేలే దేవుడే దేవుడు. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలులకు దేవుడు చేసినటువంటి మేలులు, సూచక క్రియలు, అద్భుతాలు ఇన్ని అన్ను కాదండి. ఏంటి? మొట్టమొదటిసారిగా ఎర్ర సముద్రాన్ని 2గా పాయలు చేయటం, నీరు గోడల రూపంలో రావటం, తర్వాత ఆరిన నేలగా మారటం, వీళ్ళందరూ ప్రయాణం చేయటం, ఇవన్నీ విన్న తర్వాత ఈ రాహాబు గారికి ఏమైంది? గుండెలు కరిగిపోయిందంట. యెహోషువ గ్రంథం 2:11 ఉంటుంది. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను అంటారు. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందు కానీ కింద భూమి అందు కానీ దేవుడే, మీ దేవుడైన దేవుడే నిజమైన దేవుడు. ఆకాశంలో కానీ భూమిలో కానీ భూమి కింద కానీ అన్ని సృష్టిని సమస్తమును కలుగజేసిన వాడు మీ దేవుడే. కాబట్టి మీ దేవుడు ఈ పట్టణాన్ని కనుక ఒకవేళ నాశనం చేసేస్తే మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పేసి ఈ రాహాబు తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి చెప్పడం జరిగింది. యెహోషువ గ్రంథం 2:13 నేను మరణము నుండి తప్పించను గనుక
నాకు సహాయం చేయుడి అని చెప్పు. నా తల్లియు నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లులను వారికి కలిగిన వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చెయ్యుడనెను. అంటే నేను మీకు ఇంత సాహసోపేతమైన కార్యక్రమాలు చేశాను కదా, మీకు మరణం నుంచి తప్పించాను కదా, మీ పట్టణాన్ని మీరు కనుక నాశనం చేసిన తర్వాత మా కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మా కుటుంబాన్ని రక్షించండి అని చెప్పేసి ఈ రాహాబు చెప్తుందనమాట అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి. ఎబ్రీ రాసిన పత్రిక 6:11 మీరు చేసిన కార్యాలు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత నా నామమును బట్టియే చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. చూసారా, ఆ రోజు ఇద్దరు వ్యక్తులు యెహోషువ గారు పంపించినటువంటి ఆ ఇద్దరు వ్యక్తుల్ని రక్షించినందుకు తన కుటుంబం అంతా రక్షించబడిందండి. రాహాబు ఈ కుటుంబం, తన అన్నదమ్ములు, తన అక్క చెల్లెళ్ళు, తన తల్లి, తన తండ్రి కుటుంబం అంతా రక్షించింది. ఎందుకు? ఇద్దరిని ఒకరోజు ఆదరించి తన ప్రాణాన్ని సహితం లెక్క చేయకుండా ఉన్నందుకు. అంతేకాదండి, ఆమె యొక్క పేరు విశ్వాస వీరురాలు అని మాత్రమే ఎక్కడో పాత నిబంధనలో చేసిన కార్యాలు కొత్త నిబంధనలోనే ఆమె గురించి జ్ఞాపకం చేసుకున్నారు. అంతేకాకుండా యేసుక్రీస్తు వంశావళిలో కూడా ఆమె పేరు ఉంది. ఆమె పేరు ఉంది అంటే ఆమె చేసినటువంటి కార్యము సామాన్యమైన కార్యాలు కాదు, ఒక సాహసోపేతమైనటువంటి ఉన్నతమైన కార్యం. కాబట్టి మత్తయి సువార్త 1:5 ఇక్కడ వంశావళిలో కూడా విశ్వాస వీరుల జాబితాలో కూడా కనబడుతుందండి. ఇంకొక మహా ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి ఇంకొక స్త్రీ గురించి మనం మాట్లాడుకుందామండి. ఎవరు కాదండి ఆ స్త్రీ? ఎస్తేరు గారు యొక్క పరిస్థితులు మనం కనుక ఆలోచిస్తున్నట్లయితే, రాజైన అహస్వరోసు రాజ్య పరిపాలన కాలంలోని పారశీక దేశం యొక్క రాజ్య విస్తీర్ణము, గొప్పతనం, రాజ్యం యొక్క ఘనత, 127 సంస్థానాలు ఉన్నటువంటి ఆ ప్రతిష్టత, ఆ గొప్పతనాన్ని చాటుకోవాలని చెప్పేసి చాలా గొప్పగా గ్రాండ్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారండి అహస్వరోసు రాజుగారు. ఎప్పుడైతే అక్కడున్న అలుపులకేమి గనులకేమి రాజకోటలో ప్రతి ఒక్కరికి తన ఆవరణలోని తన హ్యాపీనెస్ని పంచుకోవడానికి విందు అందరికీ పంచిపెడుతున్నారండి, విందు చేపడుతున్నారండి. అప్పుడు ఆ ఆనందభయమైన ఆ సమయంలో తన భార్య అయిన వస్తీ రాణిగారిని అందరినీ చూపించాలనేసి అనుకున్నారండి. తన కోటలో రాణిగారిని అందరినీ చూపించి ఆమె ఎంత అందమైనదో అందరినీ చూపించాలని చెప్పేసి తన దగ్గర ఉన్నటువంటి నపుంసకుల్ని పిలిపించి రాణిగారు వస్తీ ఎక్కడున్నదో రమ్మని చెప్పని చెప్తే ఆ రాణిగారు ఒప్పుకోలేదండి. రాణిగారు ఒప్పుకోకపోయేసరికి రాజుగారికి చాలా కోపం వచ్చేసింది. ఆయన కోపం చాలా సామాన్యమైన కోపం కాదండి, చాలా భయంకరమైన కోపం వచ్చినా కానీ అంత సామాన్యమైన కోపంగా ఆమె లేదండి. అంత భయంకరమైనటువంటి ఆ కోపం, అంత అటువంటి భయంకరమైనటువంటి ఆ కోపం కలిగినటువంటి ఆ అహస్వరోసు ఏం చేశారు? వెంటనే తన దగ్గర ఉన్నటువంటి సలహాదారులు పిలిపించి ఏం చేశారంటే, ఆ సలహాదారులని పిలిపించి ఏం చెయ్యాలి, ఆమె రావట్లేదు, నా పరువు ఏమైపోవాలి, నాకున్న సామ్రాజ్యం ఎంత, నేను ఈ చక్రవర్తిగా ఉన్న నా మాటకి ఆమె మాట వినలేదు, నా మాటకి ఆమె ఇది చెయ్యలేదని చెప్పేసి ఎప్పుడైతే కోపపడిందో రాజుగారు కోపం వచ్చిన వెంటనే వాళ్ళు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? వస్తీని రాణిగారి దగ్గర నుంచి తొలగిస్తున్నాను, ఒక మాట చెప్పండి అని చెప్పేసి అంటారండి. ఎప్పుడైతే వస్తీని రాణిగా తొలగిస్తున్నాను ప్రకటన చేశారో, ఈ వస్తీ కంటే అందమైన, వస్తీ కంటే గుణమైన, వస్తీ కంటే జ్ఞానం కలిగినటువంటి స్త్రీని ఆమె ప్లేస్లో వేరొక స్త్రీని రప్పిస్తాము, ఈమెని తొలగించండి అని చెప్పారు. వెంటనే రాజుగారు ప్రకటన చేశారండి. ఏమని ప్రకటన చేశారు రాజుగారు? వస్తీని రాణిగారి నుంచి తొలగిస్తున్నాము అని వెంటనే ప్రకటన చేశారు. ప్రకటన చేసిన వెంటనే మరి వస్తీకి బదులుగా రాణిగా రావాలి కదా. ఎవరు రావాలి? తన దగ్గర ఉన్న 127 సంస్థానాలు కలిగినటువంటి ఆ సామ్రాజ్యాన్ని మొత్తం వెతకాలి, అందులో అందమైన వాళ్ళందరినీ పిలవాలి. ఇప్పుడు ఎలాగైతే
ప్రపంచ పోటీల్లోనూ మిస్ యూనివర్స్ కానీ, మిస్ ఇండియా కానీ, మిస్ వరల్డ్ కానీ అని చెప్పేసి ప్రపంచ పోటీల్లోని ఎలాగైతే సెలక్షన్స్ జరుగుతుందో జ్ఞానాన్ని బట్టి, వాళ్ళందరినీ బట్టి, వాళ్ళ నడక బట్టి సెలక్షన్స్ చేస్తారండి. అదేవిధంగా ఎస్తేరు గారు అహస్వరోసు రాజుగారికి వస్తీకి బదులుగా రాణిగా సెలక్షన్స్ అనే ఒక ప్రకటన విడుదలైంది. ఆ ప్రకటన ఆ దేశం ఈ దేశం మొత్తం అలా 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 తెలుసుకున్న తర్వాత ఇదిగో మొర్దెకై చెవిన పడింది. ఎప్పుడైతే మొర్దెకై రాజైన అహస్వరోసుకి వస్తీని తొలగించి ఆమె ప్లేస్లో రాణిగా కావాలి అనుకున్నారో తన కుమార్తె అయినటువంటి ఎస్తేరును పంపించాలనేసి అనుకున్నారండి. ఇంతకీ ఎస్తేరు ఎవరు, ఎస్తేరు జీవితం ఏంటి అని కనుక మనం ఆలోచించినట్లయితే ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ఎస్తేరు 2:7 తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స అనే ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను ఎంచుకొనెను. ఆమె అందమైన రూపము సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను అంట. పినతండ్రి అంటే తన పినతండ్రి అయినటువంటి మొర్దెకై పారసిక దేశ సామ్రాజ్యానికి రాజుగా ఉన్నారు. అతనికి రాణి కావాలని చెప్పేసి ఎప్పుడైతే ప్రకటన విన్నారో ఆ ప్రకటన విన్న వెంటనే తన కుమార్తెను పంపించాలనుకున్నారండి. ఎప్పుడైతే తన కుమార్తెను పంపించాలని చెప్పేసి మొర్దెకై చెప్పారో చెప్పిన మాట, తండ్రి మాట విన్న ఎస్తేరు గారు తప్పకుండా వెళ్ళిందండి. వెళ్ళిన తర్వాత జరిగిన సందర్భాలు ఏంటి అంటే ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 16-17 వచనం కనుక ఒకసారి చూసినట్లయితే ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 16-17 ఆ ప్రకారము ఎస్తేరు రాజైన అహస్వరోసు ఏలుబడి యందు 7వ సంవత్సరమున తేబేతు అను 10వ నెలలోని రాజనగరంలోని అతనిని చేర్చుకుపోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్ష్యమును పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే స్త్రీలందరికంటే ఎంతమంది స్త్రీల పోటీలో పాల్గొన్నారో వాళ్ళందరికంటే ఎస్తేరు మీద దయా దాక్షిణ్యం కలిగిందనమాట. స్త్రీలందరికంటే ఈరోజు కొంతమంది స్త్రీలను చూస్తే బాబాయ్ ఆ ముఖం చూస్తే తెలిసిపోతుంది ఆమె ఏంటో అనేసి అంటుంటారు. ఎందుకు ఆమె యొక్క ముఖం అంత భయంకరంగా కనబడింది అంటే ఆమె మనసు ఇంకా దాని క్యారెక్టర్ ఇంకా దాని నడవడిక ఎంత ఎలా ఉంటుందో అనేసి తెలుసు. పేస్ ఆఫ్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు. సామెతల్లో ఉన్నటువంటి మీ ముఖ లక్షణమే మీ మనసులో ఉన్న సంగతులని తెలియజేసేస్తుంది అని చెప్పడం జరుగుతుంది. ఒకరిని చూడగానే మాట్లాడాలనుకుంటారు. ఒకళ్ళు మాటలు మనం వినాలంటే ఇంకా వినాలనిపించాలి. ఒకరితో మనం మాట్లాడుతున్నామంటే వాళ్ళు చూపే చూపు కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ వాళ్ళ పద్ధతి ఏంటి అనేది మనకు చూడగానే కొంతవరకు అర్థమైపోతుంది. అదేవిధంగా ఎస్తేరును చూడగానే అందరికీ దయ పుట్టేసిందంటండి. ఓన్లీ వారు రాజుగారికి మాత్రమే దయ కలిగేసి ఇష్టం పుట్టలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎస్తేరు మీద జాలి పుట్టింది. రాజుగారికి వెంటనే చూసి వెంటనే దయ ఇష్టం అన్నీ పుట్టేసింది. అంటే ఎస్తేరు ఎంత ఉన్నతమైన మనస్తత్వం కలిగించారు. పోనీ అందరిలాగా అక్కడ పోటీలో పాల్గొన్న వాళ్ళందరూ లేనిపోని ఆభరణాలు అన్నీ ధరించుకున్నారు. కానీ ఏవైతే ఆభరణాలు ధరించుకోమని ఎస్తేరు గారికి ఇచ్చారో అవి మాత్రమే ధరించుకొని వెళ్ళిందంటండి. ఎస్తేరు నడకలో కావచ్చు, ఎస్తేరు చూపులో కావచ్చు, ఎస్తేరు మాటలో కావచ్చు, ప్రవర్తనలో కావచ్చు, ఎస్తేరు అందరికీ రోల్ మోడల్గా మనం చెప్పుకోవచ్చండి. ఈరోజు ఎస్తేరు లాంటి ప్రవర్తన కలిగినటువంటి స్త్రీలుగా మనం ఉన్నాము. ఒకసారి ఆలోచించాలి. ఎస్తేరు తన జాతిని మర్చింది కాదు, తన తండ్రి మాట విడనాడింది కాదు. ఎస్తేరు జాతి కోసం, తండ్రి ఆశయం కోసం తన ప్రాణాలను సహితం లెక్క చేయకుండా ఒక సాహసవంతమైన కార్యక్రమాలు చేసిందండి. సరే, ఎప్పుడైతే ఎస్తేరుకి రాణిగా చేయటానికి ముందు, వస్తీని తొలగించడానికి ముందు ఎలాగైతే విందు చేశారో ఎస్తేరు రాణి అయిన తర్వాత కూడా విందు ఏర్పాటు చేయడం జరిగిందని రాజుగారు చాలా సంతోషకరంగా జీవిస్తున్నారు. రాణి కావటానికి ముందు రాజుగారు రాణి అయిన తర్వాత కూడా విందు ఏర్పాటు చేసిన తర్వాత ఒకరోజు ఇద్దరు వ్యక్తులు రాజుగారికి వ్యతిరేకంగా
రాజుగారిని సంపాలనేసి మాట్లాడుకుంటుంటారు. అక్కడ పనిచేస్తున్నటువంటి పర్సన్ ఒకరు ఉన్నారు, ఆయనే మొర్దెకాయ్ గారు. ఈ మొర్దెకాయ్ గారు గేట్ కీపర్గా పనిచేస్తుంటారు. ఇద్దరు వ్యక్తులు రాజుగారికి వ్యతిరేకంగా కుట్ర పంటున్నారు, రాజుగారిని సంపాలని చెప్పేసి. ఎప్పుడైతే రాజుగారికి అమ్మ ఘోరం జరిగిపోతుంది, రాజుగారిని సంపాలనుకుంటున్నారు అన్న విషయము మొర్దెకాయ్ గారు తన కుమార్తె అయినటువంటి ఎస్తేర్ గారిని అని చెప్పగానే ఎస్తేర్ గారు రాజుగారికి చెప్పేశారు. ఎప్పుడైతే ఎస్తేరు తన రాజుగారికి చెప్పిందో అక్కడ ఉన్నటువంటి నేరారోపణలు నిజాలు అని తెలుసుకున్న తర్వాత, నిజమే అని తేలిన తర్వాత వాళ్ళిద్దరిని కూడా ఉరి తీయడం జరిగింది. సరే, తర్వాత ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనంలోనే మొర్దెకాయ్ ఎస్తేరుతో ఇట్లాని ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరంలో ఉన్నంత మాత్రం చేత ముందు నీవు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకునవద్దు. అంటే ఏంటి? ఎందుకు నువ్వు రాజనగరంలో ఉన్నంత వరకు నువ్వు తప్పించుకుందు అనేసి నువ్వు తలంచుకునవద్దు అంటారేంటి? ఏంటి అసలు ఈ సందర్భం ఏంటి? ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలోని చూసినట్లయితే, నీవు ఈ సమయమందు ఏమి మాట్లాడక ఉండు, మరి ఒక దిక్కు నుండి మాకు సహాయం వచ్చును అని చెప్పేసి అంటున్నారు. అంటే ఏంటి అంటే ఎదుగో నీవు రాజనగరంలో నీ స్థితి ఏంటి, నీ స్థాయి ఏంటి, నువ్వు బ్రతికిన బ్రతికే ఏంటి, ఇప్పుడు బ్రతుకుతున్న బ్రతికే ఏంటి, ఉన్న స్థితి నుంచి దేవుడు నీకు ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాడు. ఒక చక్రవర్తిగా ఉన్న రాజుగారికి నీకు భార్యగా తీసుకొచ్చాడు. అంటే నీ పొజిషన్ ఏంటి? నువ్వు ఈ అంతఃపురంలో ఈ రాజనగరంలో నీవు ఉన్నంత మాత్రమే తప్పించుకోనేసి నువ్వు అనుకోవద్దు. నువ్వు పుట్టడానికి, నువ్వు ఇక్కడ రాణిగా రావడానికి ఒక కారణం ఉంది. ఏంటి అంటే యూదా జాతిని కాపాడవలసిన బాధ్యత దేవుడు నీకు అప్పగించాడు. నువ్వు గనుక ఒకవేళ ఈ పని చేయకపోతే నీ ద్వారా అవ్వకపోయినా వేరొకరి ద్వారా అయినా దేవుడు సహాయం చేస్తారు అని చెప్పేసి తన కుమార్తె అయిన ఎస్తేరు గారితో చెప్పింది. తండ్రి, నా గురించి ప్రార్థన చేయండి, నేను నా సేవకులు మేమందరం ప్రార్థన చేస్తాను అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. అసలు యూదులందరినీ సంపాలని ఎందుకు అనుకుంటున్నారు రాజుగారు? ఎందుకు అనుకుంటున్నారు అంటే, రాజుగారి దగ్గర హామాను అనే ఒక వ్యక్తి ఉంటారు. ఆ రాజుగారి స్థానం అంతగా ఆ హామాన్ అనే వ్యక్తి ఉంటాడు. ఆ హామాను రాజుగారి దగ్గర నుంచి బయటకు వస్తున్నా, లోపలికి వెళ్తున్నా అక్కడ ఉన్న ప్రజలందరూ హామానికి తల వంచి సాష్టంగపడి నమస్కారం చేస్తారండి. కానీ మొర్దెకాయ్ మాత్రం నమస్కారం చెయ్యరు. ఎప్పుడైతే మొర్దెకాయ్ నమస్కారం చెయ్యలేదో ఈ హామానికి కోపం వచ్చేసింది. అందరు నమస్కారం పెట్టి నేనంటే చాలా గౌరవంగా చూస్తున్నారు కదా, ఈ హామాన్ అనే వ్యక్తి ఎందుకు నమస్కారం చెయ్యట్లేదని చాలా కోపం కలిగి ఉన్నటువంటి వ్యక్తి హామాన్. ఎప్పుడైతే హామాన్ కోపం వచ్చిందో ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తారు, ఎందుకు నువ్వు నమస్కారం చేయట్లేదు, నమస్కారం చేయకపోవడానికి గల కారణం ఏంటి అనేసి అడిగితే, ఇదిగో నేను ఎవరినో తెలుసా, నేను యూదా జాతికి చెందినవాడు, దేవుని చేత ఏర్పరచుకున్న వాళ్ళని విన్నాను, దేవుని చేత ఎంపిక చేయబడిన జాతి మాది యూదా జాతి. ఎవరికి కూడా తల దించం, ఎవరికి సాష్టంగపడి నమస్కారం చేయని అవసరం లేదు మాది అని చెప్పేసి మొర్దెకాయ్ గారు అంటారన్నమాట. ఎప్పుడైతే ఈ మాటలు హామానుకి తెలిసిందో హామాను గారు వెంటనే చాలా కోపం వచ్చేసి రగులుకొని ఇంటికి వెళ్ళిపోతారండి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అంతా ఒక యూదుడై ఉండి కూడా ఆనాడు ఎలాగైతే శద్రక్ మేషక్ అబేద్నెగోలు అక్కడ విగ్రహాలకి నమస్కారం చేయలేదు, పూజించలేదు, అలాగే ఈ హామాన్ అనే వ్యక్తిని, ఈ మొర్దెకాయ్ అనే వ్యక్తి నమస్కారం చేయలేదని. నమస్కారం చేయాలి అన్నది ఎందుకు? యూదులము, మేము దేవుని చేత ఎంపిక చేయబడిన వాళ్ళము అని చెప్పేసి. ఆనాడు యూదుడై ఉన్నందుకు ఆయనకి అంత గౌరవం, పౌరుషం, దేవుని తరపున ఎంపిక చేయబడిన జాతి అని ఆయన అంతలాగా గొప్పగా ఎంచుకుంటే, ఈరోజు క్రీస్తును కలిగినటువంటి మనం ఇంకెంత గొప్పగా ఉండాలండి. మీరు రాజులైన యాజకులు, దేవుని సొత్తైన ప్రజలు అని దేవుడు చెప్తున్నారు కదా. మీరు రాజులు, మీరు యాజకులు, దేవునికి సొత్తైన ప్రజలు, క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులు, దేవుని పిల్లలు అని పేరు పెట్టుకున్న మనము ఇంకా దేవుని గురించి ఎంత గొప్పగా బ్రతకాలి ఈ లోకంలో, ఇప్పుడున్న సమాజంలో.
కొంతమంది క్రైస్తవులు అని చెప్పుకోవడానికి, దేవుని నమ్ముకున్నామని చెప్పుకోవడం కూడా సిగ్గుపడుతుంటారు, బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళడం కూడా భయపడుతుంటారు. అలాంటి పిరికితనం కలిగినటువంటి క్రైస్తవులు ఈ రోజు నామకార్థ క్రైస్తవులైనటువంటి వారు చాలామంది ఉన్నారు. మనం వారి వల్ల మనం ఉండకూడదండి. ఎప్పుడైతే సరే మొర్దెకాయి గారు ఏం చేస్తారు, వస్తారు, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు, మేము యూదులం అని చెప్పేసి. ఈ హామాను కోపం వచ్చేసి రగులుకొని చుంటామన్నమాట. సరే ఒక్కసారి ఈ యూదుడిని అందరినీ నాశనం చెయ్యాలని చెప్పేసి హామాను అనుకుంటున్నాం, నమస్కారం చేయాలి కదా, ఈ యూద జాతి అంతా అంతే అని చెప్పేసి వీళ్ళందరినీ సంహరించాలి, చంపించాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే రాజుగారికి కంప్లైంట్ ఇస్తారండి, ఏమని కంప్లైంట్, యూదులైన వాళ్ళందరూ ఉన్నారండి, వాళ్ళ యొక్క విధులు, వాళ్ళ యొక్క ఆచారాలు మన ఆచారాలు, వాళ్ళ యొక్క సాంప్రదాయాలు మన సాంప్రదాయాలు, అది పూర్తి మన దేశానికి మన రాజ్యానికి భిన్నంగా ఉన్నాయండి, వాళ్ళని ఎలాగైనా చంపించేయాలి, వాళ్ళని ఎలాగైనా సరే చంపేయాలి, వాళ్ళు ఉంటే కనుక మనము ఇదిగా ఉంటామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే యూదుల మీద కంప్లైంట్ ఇచ్చారో రాజుగారికి, హామాన్ అనే వ్యక్తి వెంటనే నమస్కారం చేసేసారు, రాజు ఆజ్ఞ ఇచ్చేసాడు, అన్ని భాషల్లో ట్రాన్స్లేషన్ చేసేసి ప్రచురింపబడ్డారు యూద జాతులందరినీ నాశనం చెయ్యాలని చెప్పేసి. మరి యూదులందరినీ నాశనం చెయ్యాలని ఒక ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి, తప్పకుండా ఆ శాసనం అనేది అమలు కావాల్సిందే కదా. అప్పుడు ఈ మొర్దెకాయి గారికి తెలిసింది, అమ్మా అప్పుడు ఎస్తేర్ గారు, నీ వల్ల కాకపోతే వేరే వాళ్ళైనా సహాయం వస్తావు, నువ్వు అంతఃపురంలో ఉండటం కాదు, ఏదో ఒకటి ఆలోచించు అని చెప్పగానే, ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉండకూడదు అని చెప్పి 14వ వచనంలో ఉంటుంది. సో తండ్రి మాట విన్న ఎస్తేర్ గారు, నేను చావనైనా సస్తాను కానీ యూద జాతిని కాపాడుకుంటానని చెప్పేసి ఎస్తేర్ గారు అంటారండి. సరే మరి రాజుగారి దగ్గరికి వెళ్ళాలి కదా, రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే రాజుగారు పర్మిషన్ కావాలి. ఒకవేళ రాజుగారు పర్మిషన్ లేకుండా అక్కడ రాజుగారి దగ్గరికి వెళ్తే చంపడం ఖాయం. అంత భయంకరమైన కోపిష్టి కలిగినటువంటి రాజే అహష్వేరోషు. అలాంటి భయంకరమైన కోపం, పౌరుషం, రోషం కలిగినటువంటి రాజు దగ్గర ఈమె వితౌట్ పర్మిషన్తో వెళ్తే ఏంటి పరిస్థితి? నేను వెళ్తే చచ్చినా పర్వాలేదు, నీవన్న మాట కోసం, నా జాతి కోసం నేను తప్పకుండా కాపాడుకుంటాననేసి రాజుగారి దగ్గరికి ఎస్తేర్ గారు వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత అమ్మ రాణిగారికి ఎస్తేర్ని చూడగానే రాజుగారికి ఏం పుట్టింది? దయ పుట్టింది. ఏమ్మా ఎస్తేర్ ఎందుకు వచ్చావు ఇక్కడ? రాజ్యంలోని సగ భాగం కావాలా అని చెప్పేసి అన్నారు. రాజ్యంలో సగ భాగం కాదండి, మీకు ఓ చిన్న విన్నపం అండి అని చెప్పేసి ఏమంటే, నేను మీకు విందు ఏర్పాటు చేస్తున్నాను, ఆ విందులోని మీరు తప్పకుండా అటెండ్ అవ్వాలి, ఈ విందుతో పాటు మీతో పాటు హామాన్ అనే వ్యక్తిని కూడా తీసుకురావాలి అని చెప్పింది. ఓ దీనికేనా అని చెప్పేసి విందులో పాల్గొన్నారు. ఈ హామాన్ అనే వ్యక్తి కూడా వచ్చారు. ఎప్పుడైతే వ్యక్తి వచ్చారో, అమ్మ ఎంత విందు ఏర్పాటు చేస్తున్నావు, కారణం ఏంటి, నీకేం కావాలి చెప్పు, ఇన్ని సంస్థానాలు ఉన్నాయి, ఈ సంస్థానాల్లో ఈ సగం కావాలో చెప్పు అని చెప్తే, నాకేం అవసరం లేదండి, ఇంకొక చిన్న విన్నపం అండి, రేపటికి కూడాను నువ్వు ఈ విందుకి అటెండ్ కావాలి, మళ్ళీ ఈ హామాన్ అనే వ్యక్తిని తీసుకొని రావాలండి. ఈ హామాను పొంగిపోతూ ఉంటారు. గౌరవం వచ్చింది, రాజుగారితో సమానంగా నేను ఉన్నానంటే నన్ను కూడా విందుకి అయ్యగారి దగ్గర కాదు అమ్మగారి దగ్గర కూడా నేను ఉన్నానని చెప్పేసి చాలా గొప్పగా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. అంత గర్వంగా ఫీల్ అవి బయటకు వచ్చేసరికి హామాన్ అనే వ్యక్తి నమస్కారం చేయరు, అందరూ నమస్కారం చేస్తారు. ఇంత వెంటనే రోషం కలిగేసి తన ఇంటికి వెళ్ళిపోతాడండి హామాన్. ఎప్పుడైతే హామాన్ ఇంటికి వెళ్ళిపోతాడో తన భార్యతోనే, తన కుటుంబ సభ్యులతోనే అందరితో చెబుతూ ఉంటారు. ఏమని చెప్తారండి, ఇదిగో యూదుడు ఒకడు ఉన్నాడు, ఆయన మొర్దెకాయి, ఆయన నాకు నమస్కారం చేయట్లేదు, అతను నేను ఏం చెయ్యాలి నాకు అని చెప్పేసి చాలా పౌరుషం కలిగి నేను ఇంత దేశాలకి ఈ సంస్థలకంతటికి అధిపతిగా ఉన్నాను నేను, రాజుగారు నన్ను సేవ తీసుకుంటున్నారు, రాణిగారు నాకు విందు భోజనానికి అటెండ్ చేస్తే ఇంత గొప్పగా ఉన్న నాకు ఆ మొర్దెకాయి అనే వ్యక్తి నాకు నమస్కారం చేయట్లేదు అనేసి అంటే, ఆ రాణిగారు ఏమని అడ్వైజ్ ఇచ్చిందండి, ఎస్తేర్ గ్రంథం 5వ అధ్యాయంలోని 11వ వచనంలోని, ఎప్పుడైతే మొర్దెకాయి తన భార్యతో కుటుంబ సభ్యులతో చెప్తున్నారు, నువ్వు వాళ్ళు ఎలాగిన చచ్చిపోవాలి, ఆ మొర్దెకాయి గారు చచ్చిపోవాలి, నువ్వు వెళ్ళేసి రాజుగారు ఆజ్ఞ తీసుకొని రండి, మేము ఇక్కడ ఉరికొయ్య తయారు చేస్తూ ఉంటాము, ఆ ఉరికొయ్య దగ్గర ఉరి వేసేయాలని చెప్పేసి అంటారు. ఒక భార్యగా ఉండి పోనీలేండి నమస్కారం చేయట్లేదు ఊరుకుందాం అన్నదా? లేదండి, ఏమని చెప్పింది, నువ్వు వెళ్ళేసి రాజుగారు ఆజ్ఞ తీసుకొచ్చి ఉరికొయ్య రెడీ చేస్తూ ఉంటాను, ఇక్కడ ఉరి తీసిద్దాం అనేసి అంటారండి. ఇటువంటి మూర్ఖురాలైనటువంటి భార్యలు కొంతమంది ఉంటారు. అలాగే బైబిల్లో కూడా యోబు గారి భార్య ఉంది కదండి,
నువ్వు నీ దేవుడే యెహోవాని దూషించి మరణం కమ్ము అనేసి అంటుంది. మరణం కమ్ము అంటే చచ్చిపో, నీ దేవుని దూషించి చచ్చిపో అంటుందంటే ఆమె ఎంత భయంకరమైన స్త్రీ మనకు కనబడుతుందండి. అంటే తన భర్తనే చచ్చిపో అంది అంటే ఆమె ఎంత మూర్ఖురాలో మనకు తెలుస్తుంది. అలాగే ఇంకొక భయంకరమైన స్త్రీ హేరోదియా, దేవుని తరపున ఒక ఉన్నతమైన దేవుని యొక్క సువార్తను ప్రకటించేటువంటి పర్సన్ యోహాన్ గారు. ఆ యోహాన్ గారు తల నరికి తీసుకొచ్చి ఒక ప్రాణాలు తీసేసింది కదా, ఎవరండి? హేరోదియా. అంత భయంకరమైన స్త్రీలు ఉన్నారు. అటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి స్త్రీలు ఈ రోజుల్లో కూడా చాలామంది ఉన్నారండి. సరే, ఈలోగా ఏం చేశారు? రాజుగారి దగ్గరికి పర్మిషన్ కోసమని హామాను వెళ్ళిపోయారు. రాజుగారికి నిద్ర పట్టట్లేదు. నిద్ర పట్టకపోయేసరికి తన దగ్గర ఉన్నటువంటి రాజ్య సమాచార గ్రంథం తీసుకొని రమ్మని తన సేవకుల్ని పిలిపించి అడగడం, రాజుగారు రాజ సమాచార గ్రంథం చదువుతున్న ఆయనకి ఏంటి నిద్ర పట్టలేదు, సమాచార గ్రంథం చదువుతున్న కొద్దీ అప్పుడు ఇంకొక రోజు జరిగిన సంఘటన అక్కడ ఉంది. ఏంటి అంటే రాజుగారికి వ్యతిరేకంగా ఇద్దరు కుట్ర పన్నడం, మొర్దెకై అనే ఆయన రాణిగారి ద్వారా రాజుగారిని కాపాడటం, వాళ్ళిద్దరిని ఉరి తీయటం. ఇక్కడ ఆగిపోయిన తర్వాత నా ప్రాణాలని కాపాడినటువంటి ఆ పర్సన్ ఎవరు, అతన్ని తప్పకుండా నేను సన్మానించాలి అని చెప్పేసి ఆలోచన రావటం. అప్పుడు ఈలోగా హామాను ఎంట్రీ అవ్వటం. హామాను వెంటనే వచ్చిన తర్వాత రాజు గణపరచవలసినటువంటి వ్యక్తి ఏ విధంగా ఉండాలి, రాజు గణపరచాలంటే ఆ వ్యక్తిని ఏం చెయ్యాలి అని చెప్పేసి హామాను అడగడం. అయ్యగారు అప్పుడు నువ్వేం చేస్తావని చెప్పి మొదటిగా నీ వస్త్రాలను ధరించుకోమని చెప్పేసి అంటారు. నీ వస్త్రాలు అతనికి ధరించాలి, నువ్వు ఎక్కే గుర్రం మీద అతనికి ఎక్కించాలి, నీ తల మీద ఉన్న కిరీటం అతనికి పెట్టాలి అని చెప్పి మంచిగా చెప్పి ఇదే చేద్దామని చెప్పేసి ఏ వ్యక్తి అయితే ఉరి తీయడానికి చంపడానికి రెడీ అవుతున్నారో ఆ వ్యక్తి చేత సత్కరించి ఊరేగించేటట్లు పరిస్థితి దేవుడు తీసుకొచ్చాడండి మొర్దెకైకి. అంటే మొర్దెకైని ఆయన చంపాలనుకున్నవాడు ఈ హామానే మొర్దెకైకి సన్మానించవలసిన పరిస్థితి. దేవుడు సామాన్యుడు కాదని తన ప్రియులైన పిల్లల్ని అందరినీ ఎప్పుడు గణపరచాలి, వాళ్ళని ఎప్పుడు ఏ స్థితిలో ఎక్కడ ఉంచాలి అని దేవునికి బాగా తెలుసండి. ఇదన్నీ మన జీవితంలోని పూర్వం జరిగినటువంటి సంగతులన్నీ మనం తెలుసుకొని మనం వాటి ప్రకారంగా జీవిస్తే మనము కూడా అంతకంటే ఉన్నతంగా మనం ఉండగలం కదండి. ఒకసారి ఆలోచించండి. అంటే ఎప్పుడైతే మరలా విందుగా ఏర్పాటు చేసింది తర్వాత ఆ విధంగా ఎప్పుడైతే హామాను అనే వ్యక్తి ఈ మొర్దెకైని గణపరిచి సన్మానించి రథం మీద ఎక్కించి ఇవన్నీ చేశారు, హామాను ఊరుకోలేక ముసుగు కప్పుకొని ఇంటికి కోపంతో ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది, పర్మిషన్ ఇచ్చారని తన భార్య అడిగితే ఏం లేదు, పుల్లు వ్యతిరేకంగా అవ్విందనటం. తర్వాత ఏమైంది, పుల్లు వ్యతిరేకంగా అవ్విందని వెంటనే ఏం చేశారండి, ఈలోగా రాణిగారు పిలిచారు కదా విందుకు, మరలా విందుకు అటెండ్ అవ్వడం. విందుకు అటెండ్ అయిన తర్వాత అప్పుడు రాజుగారితో అమ్మ నీవేంటి విందుకు ఏర్పాటు చేయడానికి నీ కారణం ఏంటి, విందు జరిగింది అంటే విందు ఏర్పాటు చేస్తున్నావు అంటే నీకు ఏం కావాలంటే ఏం లేదండి, నా ప్రాణాలు కావాలంటే నీ ప్రాణమా, నీ ప్రాణాన్ని తీసేవాడు ఎవడు అని చాలా రోషంగా చాలా పౌరుషంగా ఉన్నటువంటి ఆ అహష్వేరోషు ఎవరో కాదండి, యూద జాతిని నాశనం చెయ్యాలనుకుంటున్నారండి, ఎవరో కాదు వాళ్ళు, ఇదిగో ఈ హామానే అని అంటారు. అప్పుడు హామాను వెంటనే ఏ కొయ్య అయితే ఏ ఉరి కొయ్య అయితే మొర్దెకైని చంపాలనుకున్నారు ఆ ఉరి కొయ్య మీదే ఈ హామాను అనే వ్యక్తి ఉరి తీయడం, అతను చంచిపోవడం జరిగింది. అంతతో ఊరుకోవాలి కదా. ఎస్తేర్ గారు రక్షించబడింది, తర్వాత మొర్దెకై గారు రక్షించబడ్డారు, వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు. మరి అంతటితో ఊరుకోలేదు కాదు. ఇంకా ఏం చేసింది, రాజుగారి దగ్గర కన్నీళ్ళతో మనవి చేసుకుంది, బ్రతిమాలనుకుంటున్నారు. ఇదిగోండి నేనే కాదు, నా తండ్రే కాదు, నా తండ్రి ఇంటివారు, మా జాతి, మాది యూద జాతి, వాళ్ళందరినీ నాశనం చెయ్యాలని వ్యతిరేక భావంతో కుట్ర పన్నాడండి ఈ హామానే నీ ఎలాగైనా ఈ హామాను చేసినటువంటి తప్పుడు సమాచారాన్ని మీరు శాసనం చేశారు కాబట్టి దాన్ని మార్చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏం మార్చేయాలని చెప్పారు, ఏమని మార్చారు, ఇదిగో యూదులకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ, యూద జాతిని కాకుండా యూదులకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ చంపించాలి అని ఒక్క మాట రివర్స్ రాస్తే సరిపోతుంది అని చెప్పగానే వెంటనే యూదులే కాదు యూదులందరినీ చంపించాలనుకున్నారు కదా, యూదుల్ని కాదు యూదుల్ని రక్షించాలి అని చెప్పేసి వెంటనే శాసనం చేస్తే వాళ్ళందరూ యూదులు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ కాపాడిందండి.
యూదులందరినీ కాపాడి యూదులకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారండి. అంటే ఒక్కో స్త్రీగా తన అధికారం ఏంటో కూడా, తన ఉన్న స్థితిని కూడా మరిచి తండ్రి మాట కోసం దేవుని పిల్లలైన వాళ్ళందరినీ ఒక్కో స్త్రీ సాహసోపేతమైన కార్యక్రమం చేసింది. ఒకవేళ వితౌట్ పర్మిషన్తో వెళ్తే రాజుగారు చంపేస్తారు అని తెలిసి కూడా వెళ్ళిందంటే ఆమె చేసిన త్యాగం ఎంత గొప్పదో. ఆమె కూడా ఒక వీర వనిత అని కూడా మనం చెప్పుకోవచ్చండి. ఇంకొక స్త్రీ గురించి మనం మాట్లాడుకుందామండి. ఆమె ఎవరంటే దెబోరా గారు. ఈ దెబోరా ఏంటి, దెబోరా పరిస్థితి ఏంటి, ఎవరు ఈ దెబోరా చరిత్ర ఏంటి అని మనం బైబిల్లో కనుక చూసుకున్నట్లయితే, న్యాయాధిపతులు ఏలుతున్న సమయంలోనే ఇశ్రాయేలీలు ఉన్నారు కదా, ఇశ్రాయేలు దేవునికి అవిధేయులుగా బ్రతికారు. దేవుడు ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు గద్దించినా తప్పుడు మార్గంలో నడుపుతున్నారు. దేవునికి వ్యతిరేకంగా పాప పనులు చేస్తూనే ఉంటారు. కాబట్టి ఇశ్రాయేలు అందరినీ సంహరించాలి, చంపేయాలి అని చెప్పేసి దేవుడు అనుకోవటం, తర్వాత వాళ్ళందరినీ ఎప్పుడైతే న్యాయాధిపతులుగా ఒక్కొక్కరు బ్రతుకున్నప్పుడు వాళ్ళు గద్దిస్తే బాగానే ఉంటుంది. తర్వాత చనిపోతున్నప్పుడు న్యాయాధిపతులందరూ చనిపోతున్న కాలంలోని ఇశ్రాయేలు దేవుణ్ణి మరిచి విచ్చలవిడిగా జీవించటం, తర్వాత ఏంటి అంటే వాళ్ళు దేవుడు ఇశ్రాయేల్ని చంపించేయాలి అనుకోవటం. తర్వాత ఒకసారి యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనంలోని యాబీన్ అనే ఒక రాజుగారు ఉన్నారనమాట. సిసెరా అనే ఆ రాజుగారికి సైన్యాధిపతిగా ఒక సిసెరా అనే ఒక సైన్యాధిపతి, సైన్యాన్ని నడిపించేటువంటి అతను ఉంటాడనమాట. యుద్ధం చెయ్యాలంటే ఆ సైన్యం ఎంత ఉంది, ఎన్ని బలంగాలు కావాలి అని చెప్పేసి మొత్తం అన్ని ఆ సిసెరా అనే ఒక వ్యక్తి చూసుకుంటారన్నమాట. సో దేవుడు ఇశ్రాయేల్ని ఆ యాబీనికి లేకపోతే ఆ సిసెరాకు అప్పగించడం జరిగింది. వాళ్ళు చాలా భయంకరమైనటువంటి క్రూరత్వం కలిగినటువంటి వాళ్ళండి. ఎప్పుడైతే ఈ సిసెరాని దేవుడే ఇశ్రాయేల్ని అప్పగించారో అప్పుడు అక్కడున్న యాబీన్ అనే రాజుగా ఆ రాజుగారు ఆజ్ఞ ఇవ్వటం, ఈ సిసెరా ప్రధాన సైన్యాధికారిగా ఉండి ఆ ఇశ్రాయేల్ అందరినీ చంపడానికి రెడీ అయిపోతున్న కాలంలోని అప్పుడు చాలా ఇశ్రాయేల్ అందరికీ చాలా భయంకరమైనటువంటి శ్రమలు పెట్టిన వెంటనే వాళ్ళకి బుద్ధి వచ్చింది. అసలు మేము ఇన్ని కష్టాలు పడడానికి గల కారణం ఏంటి, మేము కఠినమైన శిక్షలు అనుభవించడానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి దేవుని మీద అప్పుడప్పుడు కొంచెం నెమ్మదిగా మార్పు అనేది రావడం జరిగింది. ఎప్పుడైతే ఇశ్రాయేలు మారుతున్నారో, ఎందుకు మేము చచ్చిపోతున్నామంటే న్యాయాధిపతులు చనిపోయిన వెంటనే ఇష్టం వచ్చినట్టు జీవించేసేవాళ్ళు కదా. సో ఆ ఇశ్రాయేలీలు దేవునికి మేము చేసిన పాపాలు, మేము చేసిన తప్పులు మమ్మల్ని క్షమించు అని చెప్పేసి దేవుడికి క్షమాపణ అడగడం, దేవుడు మరలా వాళ్ళపై కనికరించి వాళ్ళని బ్రతికించాలనుకోవటం. తర్వాత ఇశ్రాయేలులో న్యాయాధిపతిగా ఉన్నటువంటి ఒక స్త్రీ పేరే దెబోరా అని ఆలోచిస్తే, ఈ దెబోరా అనేది ఎవరు అంటే, సో ఈ దెబోరా అనేది ఒక ప్రవక్త అనమాట. ఈ దెబోరా పేరే ఎందుకు రాయబడింది, న్యాయాధిపతులు వెళ్తున్న సమయం అంతమంది న్యాయాధిపతులు ఉన్నారు, అంతమంది ప్రవక్తలు ఉన్నారు, కానీ ఈ స్త్రీ ఎందుకు మనకి ఇక్కడ కనబడుతుంది అంటే లపిదోతియా భార్య దెబోరా అని రాయబడిందండి. లపిదోతియా ఒక భార్య ఈ దెబోరా. లపిదోతియా అంటే దివిటి అనేసి అర్థం అండి. దివిటి అంటే వెలుగు అని అర్థం అండి. దెబోరా అంటే ఏంటంటే తేనెటీగ. ఒక తేనెటీగకు అలాగే దెబోరాకు చాలా మంచి సంబంధం ఉంది. ఏ విధంగా అంటే ఒక తేనెటీగ 1,40,000 దూరం ప్రయాణం చేయగలిగితేనే ఒక 1/2 kg తేనె గ్యాదర్ చేసుకుంటుంది అంట. అలాగే ఏంటి అంటే కనుక ఒక దెబోరా కూడాను ఒక తేనెటీగ లాగా తన జీవితాంతం చాలా ప్రయాసపడింది. ఎవరిని, ఇశ్రాయేలులను రక్షించటం కోసము దేవుడు ఏర్పరచుకున్న ఒక స్త్రీ అన్నమాట. సో ఇశ్రాయేలు దేవుని ప్రజలను విడిపించటం కోసము దేవుని తరపున ఒక సమాజ సేవా దృక్పథం కలిగినటువంటి ఒక స్త్రీగా, ఇశ్రాయేలులందరికీ ఒక తల్లిగా, ఒక ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా దెబోరా అనేది కనిపిస్తుందండి. తన భర్త అడుగుజాడల్లోనే నడుచుకుంటూ ఒకవైపు ఇశ్రాయేలు ప్రజలకి న్యాయం తీర్చుకుంటూ మంచి మార్గంలో నడుస్తున్నటువంటి ఈ స్త్రీయే ఈ దెబోరా అనమాట. అంటే ఏంటి అంటే ఈ దెబోరా ప్రత్యేకత ఏంటి, మన స్త్రీలను ఈ లోకంలో మిక్కిలి బలహీనమైన ఘటమ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కదా. కానీ ఇశ్రాయేలు 12 గోత్రాలు ఉన్నారు కదా, ఆ 12 గోత్రాల వారాలోని ఈ ప్రవక్తగా ఈ దేవుడు దెబోరాని నిర్ణయించాడు.
అంటే మిర్యామి ప్రవక్తగా ఉండేది, తర్వాత కూడా కొంతమంది కాదు. కానీ ఈ దెబోరాకున్న ఈ వీరుల జాబితాలో విశ్వాస వీర వనితలు అని దెబోరా గురించి మనం ఎందుకు అంటున్నాం? ఈమె ఏంటి? ఈరోజు స్త్రీలైన వాళ్ళు సమాజంలో బైక్ దగ్గర నుంచి ఫ్లైట్ వరకు నడిపించేటువంటి స్త్రీలు ఉన్నారు. అవును, అన్ని రంగాల్లో ముందున్నారు. పాత నిబంధనలోనే ఈమె ఒక న్యాయాధిపతిగా, న్యాయాధిపతి అంటే ఏంటి? జడ్జిమెంట్. ఎక్కడో కూర్చొని జడ్జి ఇచ్చే స్త్రీగానే ఇక్కడ కనబడట్లేదని ఇంకొక మాట మీకు తెలుసు ఏంటి అంటే, ఈ దెబోరా యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడింది కూడా, యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడి యుద్ధం కూడా చేసినటువంటి ఒక వీర వనితగా కూడా మనకు కనబడుతుందండి. అది ఎక్కడికి ఆ సందర్భాల్లో మనం కనుక చూసినట్లయితే ఒకసారి న్యాయాధిపతులు 4వ అధ్యాయం 7వ వచనం. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరను, అతని రథములను, అతని సైన్యమును కిషోను ఏటి యుద్ధకు కూర్చొని చేతికి అతనిని అప్పగించెదను. ఇశ్రాయేలులైన దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, అంటే ఇదిగో నేను బారాకు అనే వ్యక్తి ఉంటాడు, ఈ బారాకుతోనే ఈ సమాధానం అని దెబోరా చెప్పుతుంది. ఏమని? ఈ ఒకసారి న్యాయాధిపతులు 4వ అధ్యాయం 8వ వచనంలోని, నీవు నాతో వచ్చిన ఎడల నేను వెళ్ళేదను, నీవు నాతో రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. ఒక బారాకు అనే వ్యక్తి ఉన్నాడు కదండి. ఇదిగో అమ్మ, నువ్వు యుద్ధం చేయడానికి నువ్వు వస్తేనే నేను యుద్ధానికి వెళ్ళడానికి రెడీ అవుతాను. నువ్వు ఒక యుద్ధానికి వెళ్ళడానికి కనుక రెడీ అవ్వలేదనుకో నేను ఆ యుద్ధమే చెయ్యను, నేను యుద్ధానికి రాను అని చెప్పేసి. అసలు బారాకు అంత ఉన్నతమైన బలం కలిగినటువంటి ఒక సైన్యం కలిగినటువంటి బారాకు అతను వెళ్ళి యుద్ధం చేయొచ్చు కదా, అతనే వెళ్ళేసి ఆ సిసేరాని మిగతా వాళ్ళందరినీ చంపేయచ్చు కదా. ఒక న్యాయాధిపతిగా, ఒక స్త్రీగా ఉన్నటువంటి ఈ స్త్రీని ఎందుకు తీసుకెళ్ళాలి? ఎందుకంటే ఆమె దేవుని యొక్క సేవకురాలు, ఒక న్యాయాధిపతి, ఒక ప్రవక్త. అటువంటి ఉన్నతమైన లక్షణాలు కలిగినటువంటి ఆమె ధైర్యం, ఆయన త్యాగం, ఆమె సాహసం బట్టి ఈ బారాకు అమ్మ అప్పుడు సిసేరా ఈ దెబోరా అంటే అన్నమాట, నేను కనుక నీతో పాటు వస్తే నీకు ఘనత రాదు, నీకు పేరు రాదు, నీకు పేరు ప్రతిష్టలేమి రాదు. ఒక స్త్రీ చేతిలో ఆ సిసేరా చనిపోతాడు అని చెప్పేసి ముందుగానే ప్రవక్తే కదండి దెబోరా, ఆ స్త్రీ చేతిలో సిసేరా చనిపోతాడు అని చెప్పగానే ముందుగానే ప్రవచనం ఇచ్చిందండి. ఆ ప్రవచనం తగ్గట్టుగానే నెరవేరిందండి. ఒక స్త్రీ చేతిలోనే చనిపోతారన్నమాట. అంటే చూసారండి, ఒకసారి ఇక్కడ బారాక గురించి కూడా ఆలోచిస్తే, అమ్మ నువ్వు వస్తేనే నేను వెళ్తాను అని చెప్పేసి ఒక బారాక ఒక స్త్రీతో ఒక జడ్జిమెంట్ ఇచ్చేటువంటి ఒక న్యాయాధిపతిగా, ఒక ప్రవక్తగా ఉన్నటువంటి దెబోరాకు అడుగుతున్నారంటే, అమ్మ నాకు ఘనత రాకపోయినా పర్లేదు, నాకు పేరు ప్రతిష్టలు రాకపోయినా పర్లేదు, ఇశ్రాయేలులకు విజయం రావటమే ఖాయం అనుకున్నారు కాబట్టే ఇదిగో విశ్వాసుల జాబితాలోని బారాకు పేరు కూడా ఉందండి. గిజ్జోను, బారాకు, సంసోన్ అని కూడా కనబడుతుంది. ఎక్కడ? ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనంలో. అలాగేనండి, ఆ సిసేరా అనే ఒక వ్యక్తి ఉన్నాడు కదా, సైన్యాధిపతి. అతనికి చాలా గర్వం. ఎందుకు గర్వం? 900 రథములు ఉంటాయి. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలోని కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారని చెప్పారు. అంటే ఆ పాత నిబంధన కాలంలోని రథాలు ఎక్కువగా ఉంటే, గుర్రాలు ఎక్కువగా ఉంటే వాళ్ళే ధనవంతులుగా వాళ్ళు చాలామంది ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారు. అలాగే ఏంటి అంటే న్యాయాధిపతులు 4వ అధ్యాయం 14వ వచనంలోని, దెబోరా లెమ్ము, యెహోవా సిసేరాను నీ చేతికి అప్పగించిన దినం ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరాను కదా అని బారాకుతో చెప్పినప్పుడు, బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంట పెట్టుకొని అక్కడి నుండి దిగి వచ్చాను అని చెప్పారు. అంటే ఎప్పుడైతే దెబోరా ఇదిగో నీ సిసేరా సంపాలి అంటే కనుక నీవు లేము, ఇప్పుడే ఈరోజే, ఆ దినం ఏ రోజు కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకసారి న్యాయాధిపతి గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనంలోని, బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసేరాకు అతని రథములు దిగి కాలినడకన పారిపోయాను. ఎప్పుడైతే ఇదిగో దెబోరా, బారాకు వీరందరూ యుద్ధానికి సిద్ధపడుతున్నారో రథములు దిగిన వెంటనే ఆ సిసేరా పారిపోతున్నారండి. పారిపోతున్నారు. ఎక్కడ పారిపోయారు? భయంతో, వణుకుతో పారిపోయాడు, అలసిపోతున్నాడండి. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనంలోని, అక్కడ కయ్యీనునకు హేబేరు భార్య అయిన యోబేలు గుడారమునకు పారిపోయాను. ఎవరు? ఈ సిసేరా అనే ఆయన
గర్వం కలిగినటువంటి ఈయన ఇశ్రాయేలులను చంపాలి అనుకున్న ఆయన భయంతో పారిపోతే ఎక్కడ చేరిపోయాడట అతను? కయీనుడగు హేబేరు భార్య అయిన యోబేలు గుడారంలో పారిపోయాడట. న్యాయాధిపతులు 4:18 నా ఏలినవాడా నా తట్టు తిరుగుము, భయపడకుము అని చెప్పినందుకు సిసేరతో ఆమె ఇంటికి వచ్చాను. అంటే అక్కడ ఉన్నటువంటి కయీనుడికి హేబేరు భార్య అయిన యావేలు ఉంది కదా, ఆ యావేలు నా ఏలినవాడా నీకు ఎందుకు భయము, నువ్వు నా గుడారానికి రా, నా దగ్గర రా అంటగానే ఆమె నమ్మకంతో అతను ఏం చేశాడు? తన గుడారంకి వెళ్ళిపోయి అలసిపోయినాడు కదా. ఏం కావాలన్నారని? నీళ్ళు కావాలన్నా, కొంచెం వాటర్ ఇవ్వమని చెప్తే ఆమె వాటర్ బదులుగా పాలు ఇచ్చిందని పాలు తాగేసి అలసిపోయి పడుకు ఇదే సమయం అని చెప్పేసి నేను ఇక్కడ చాలా సేఫ్ జోన్లో ఉన్నాను, నాకేమీ కాదు అనుకున్నటువంటి గర్విష్టి అయినటువంటి అయినా ఎక్కడ యోబేలు గుడారంలోని ఎప్పుడైతే అక్కడ పడుకోంపేయటం అలసట గాఢ నిద్ర ఎప్పుడైతే కలిగిందో చివరికి ఏం చేశారు? నూర్చు కొయ్య ఒకటి ఉంటుందా, కొయ్యతో పాటు నుదుటి మీద పెట్టేసి చంపేసిందంటే ఒక స్త్రీ ఎలాగా అయితే ఒక దెబేరా ప్రవక్తగా ఉండి కూడా ప్రవశించిందో అదే నాకేం కాదని పరిగెట్టి పారిపోయినప్పటికీ కూడా చచ్చిపోవడం కానీ చచ్చిపోయాడండి. అంటే ఏంటి అంటే న్యాయాధిపతుల గ్రంథం 5:7 ఇశ్రాయేలు ఒక తల్లిగా కూడా ఉంది అని, ఒక న్యాయాధిపతిగా ఉంటుంది. ముందుండి సైన్యాన్ని నడిపించినటువంటి దెబోరా ఆమె చేసినట్టే జరిగింది, ఆయన చెప్పినట్టే జరిగింది. ఒక స్త్రీ చేతిలో చస్తాడు అని చెప్పేసి అన్నారు, అలాగే చచ్చిపోయిందండి. అంటే ఏంటంటే ఈ దెబోరా కూడా ఒక విశ్వాస వీరురాలుగా మనకు కనబడుతుందండి. మీకు ఒక విషయం చెప్పమంటారా? ఈ ఇండియాలోని మహారాష్ట్ర ఉంది. మహారాష్ట్రను పరిపాలించినటువంటి ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర పరిపాలించే ఒక ఛత్రపతిగా ఉన్నాడు అంటే కారణం అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. దేశం కోసం, దేశ ప్రజల కోసం తన ప్రాణాలను సహితం లెక్క చేయకుండా చిన్నప్పటి నుంచి తల్లి యొక్క సంరక్షణలోని ఉన్న శివాజీ గారు దేశం కోసం చాలా ఒక ఛత్రపతిగా ఉన్నారంటే మెయిన్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ఇదిగో తల్లి అయినా జిజియాబాయి అని చెప్పుకో తప్పదండి. దేశానికి ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అని ఒక సామెత కూడా చెప్పడం జరుగుతుంది కదండి. నీ కొడుకు ఎంత గనుడైనా ఎంత అల్పుడైనా కారణం తల్లి పాత్ర, ప్రధానమైన పాత్ర. మనం దేశాన్ని ఉద్ధరించిన తర్వాత నా కుటుంబాన్ని మనం రక్షించుకుంటే, మన పిల్లల్ని మన తరపున మన వారిని మనం రక్షించుకుంటే మనమందము వీర వనితలమే అవుతామండి. అందుకేనా ఇంకొక కొత్త నిబంధనలోని ఇంకొక ఇద్దరు స్త్రీలను చెప్పేసి నేను ముగించేస్తానండి. సమరయ స్త్రీ మన అందరికీ తెలుసు. యోహాను పత్రిక 4:15 తెలుసు. సమరయ స్త్రీ ఏంటి? ఆమె కూడా ఒక వేశ్య లాంటి క్యారెక్టర్ కలిగింది. తనకు ఒక 5 భర్తలు ఉంటారు. అయినా సరే ఆ నూటి దగ్గరికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఎంట్రీ అవ్వడం, వాటర్ కావు నేను ఇచ్చి నీళ్ళు దాహం ఇంకా ఎప్పటికీ రాదు అని చెప్పడం, ఆ సంభాషణ మన అందరికీ తెలుసు కదండి. అంటే ఒక సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు మాట విని మేము ప్రవక్త కోసం ఎదురు చూస్తున్నాము, ఆయన వచ్చినప్పుడు మాకు అన్నీ తెలుస్తుంటే మీరు ఎదురు చూస్తున్న ఆ ప్రవక్త ఎవరు కాదు నేనే అని చెప్పగానే ఆమె విని విశ్వసించి గ్రామానికి వెళ్ళిపోయి ఊరినంతా తీసుకొచ్చేసిందండి. ఒక స్త్రీగా ఉండి ఆమె వేశ్య అలాంటి క్యారెక్టర్, ఒక బ్యాడ్ క్యారెక్టర్ కలిగినటువంటి ఒక స్త్రీ ఒక గ్రామానంతా తీసుకొచ్చేసి వాక్యం వినిపించి అనేక మందికి దేవుణ్ణి చూపించింది. దేవుని కుమారుని చూపించగలిగితే ఒక సాహసంతో కూడా ఒక మంచి పని అది. ఒక సభ ఏర్పాటు చేసినప్పుడు, ఒక మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు, ఒక వ్యక్తిని మీటింగ్కి ఏర్పాటు చేయాలంటే ఆ వ్యక్తికి ఎంత మోటివ్ చేస్తే కానీ మీటింగ్కి రాని సందర్భాలు ఈ రోజుల్లో ఏదైనా బెనిఫిట్స్ ఉంటేనే వస్తాయి. అలాంటిది క్యారెక్టర్ లేని ఈ స్త్రీ వెళ్ళి గ్రామానంతా తీసుకొని వచ్చేసింది. అందరికీ దేవుణ్ణి చూపించి దేవుని మాటలు వినిపించగలిగింది అంటే ఆమె వీరవనిత కాదంటారా? ఇంకొక స్త్రీ ఒకసారి యోహాను సువార్త 4:19 నీవు ప్రవక్తవని గ్రహించుతున్నాను అని చెప్పేసి అంటారంటే యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క ప్రవక్త అని చెప్పేసి గ్రహిస్తున్నాడని నమ్మిందండి. అందుకేనండి ఆమె పేరు బైబిల్లో రాయబడిందంటే ఆమె చేసిన అసాధ్యమైన కార్యం చేసిందని చెప్పుకోవచ్చు కదండి. ఒకసారి యోహాను సువార్త 4:28 గ్రామం అంతటి ఊరు వాళ్ళందరినీ తీసుకొని వచ్చేసిందండి. ఇంకొక స్త్రీ గురించి మాట్లాడుకుందామండి. పాపాత్మురాలైనటువంటి స్త్రీ. అంటే పాపాత్మురాలు అంటే ఏంటి అంటే
తన బ్రతుకు పాపపూరితమైన బ్రతుకైనా సరే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆ ఇంట చేర్చిన వెంటనే మిగుల విలువైన అత్తారు గుడ్డి తీసుకొని వచ్చి ఏం చేసింది? సెంట్ బాటిల్ తీసుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభు తలకి తైలం పోసింది. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళతో కాలు కడిగింది, తన జుత్తుతో కాలు తుడిసింది. అంటే ఏమనుకుంటారు, నన్ను ఏమనుకుంటారు, పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు, అక్కడ ఉన్న శిష్యులు ఏమనుకుంటారు, నా వల్ల ఆయనకి బ్యాడ్ నేమ్ వస్తుంది, ఇలాంటివి ఏమీ లేదా. నా పాపాలు కడగబడాలి, నేను నా బ్రతుకు మారాలి, ఆయన దగ్గరికి వెళ్తేనే నా బ్రతుకు మారుతుంది అని చెప్పేసి చాలా ఆ రోజుల్లో సెంట్ బాటిల్ అంతే. ఈ రోజుల్లోనే సెంట్ బాటిల్ కొనుక్కోవాలని చాలా కాస్ట్ ఉంటుంది కదా, అలాంటిది ఆ రోజుల్లో మిక్కిలి వెలగలిగిన విలువైన అత్తారుగుడి తీసుకుని వచ్చి యేసుక్రీస్తు ప్రభు పాదాలు ఆ కన్నీళ్ళతో కడిగింది, తలకి తైలం పోసింది. అంటే ఆమె చేసింది ఇంత అంత కాదు, భూమి అంతటా కూడా ఆమె గురించి చెప్పబడుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆమె కూడా ఒక విశ్వాస వీర వనితగా చెప్పవచ్చండి. ఇలాగ బైబిల్లోని విశ్వాస వీర వనితలు చాలామంది ఉన్నారండి. తెలుసుకోవాలి, మనం అందరూ తెలుసుకోవాలి, అనేక మందికి మంచి మార్గం వైపు నడిపించాలి. ఈ లోకం గురించే కాకుండా పరలోక సంబంధమైన వారిగా కొందరినైనా సరే మనసుని నరకానికి పోకుండా తప్పించాలి, వాళ్ళ ప్రవర్తనలు మార్చాలి. ఈ లోకంలోనే భయంకరమైన ఉగ్రవాదిగా, నక్సలైట్లుగా, దొంగగా, ఒక నరహంతకుడుగా, లేకపోతే ఒక వ్యభిచారిగా, ఇటువంటి భయమైన క్యారెక్టర్స్ లేకుండా దైవం కలిగినటువంటి ఒక మంచి మానవత్వం కలిగినటువంటి మనిషిగా మారాలంటే స్త్రీలుగా మనం అందరూ ముందు మారాలి. ఎందుకంటే ఒక దేశాన్ని నడిపించటానికి ఒక నాయకుడు ఎంత అవసరమో కుటుంబాన్ని నడిపించడానికి నాయకురాలుకే, ఒక స్త్రీకి దేవుడు బాధ్యత అప్పగించాడు. అందుకే హోమ్ మినిస్టర్ అంటే కుటుంబాన్ని పాలించవలసింది, కుటుంబాలని సంరక్షించుకోవాల్సింది, తన తోటి వారిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత స్త్రీకి. ఎందుకంటే స్త్రీని ఈ లోకంలో ఒక వస్తువును ఉత్పత్తి అయ్యి అమ్ముడు పోవాలంటే స్త్రీని చూపిస్తున్నారు కదా. స్త్రీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తేనే ఆ వస్తువు తొందరగా అమ్ముడుపోతుంది, ఎక్కువ లాభం సంపాదించుకుంటుంది. అలాంటిది మంచి మార్గం చెప్పేసి, మంచి మాటలు చెప్పేసి అందరినీ మంచి మార్గంలో నడిపిస్తే మనకేం పోతుంది, పరలోకం వస్తుంది. కాబట్టి మనం అందరం వీర వనితలుగా దేవుని తరపున దేవుని పిల్లలుగా సాహసపేతమైన గొప్ప గొప్ప కార్యాలు మనం అందరం చేస్తూ అనేక మందికి నీతి మార్గంలో మంచి మార్గంలో నడిపించి దేవుని యొక్క ఉన్నతమైన లోకానికి మనం చేరుకోవాలి అని కోరుకుంటూ, విన్న మాటలు మనం ఏదో వింటున్నాము, విడిచిపెట్టేస్తున్నాము, ఏదో బ్రతికేస్తున్నామని కాకుండా ఎంతవరకు వాక్యానుసారమైన జీవితం మన నిజ జీవితంలో చూపించాలి. మనం అందరికీ అనేక మందికి రోల్ మోడల్గా ఉండాలి. ఇంకొక మాట మీతో చెప్పాలనుకుంటున్నాను. BOI కింగ్స్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి మాటలు వినిపించండి. కింగ్స్ అని పేరు పెట్టారు తమ్ముడు నికోలస్, కానీ ఆయన కింగ్స్ అంటే రాజు అని అర్థం. ఆ రాజులాగా మనం అందరూ బ్రతకాలి, ఎవరికి భయపడకూడదంటే మనలో లోపాలేం ఉండకూడదు. ఏదో వింటున్నామని కాకుండా మన నిజ జీవితంలో వాటన్నిటిని అప్లై చేసుకుంటూ ప్రాక్టికల్ లైఫ్, దేవునికి ప్రాక్టికల్ లైఫ్ అంటే ఇష్టం కాబట్టి మనం అందరూ నిజమైన దేవుని బిడ్డలుగా పరలోకానికి వారసులుగా జీవించాలని చెప్పేసి కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకొని ముగిస్తున్నానండి. మహోన్నతుడైన మా కన్న తండ్రి, ఇదిగో ప్రభువా, ఇప్పటివరకు నీ యొక్క ఉన్నతమైన మాటలు వీర వనితలు అన్న అంశంతోని కొంతమంది స్త్రీల గురించి వివరించి ఉన్నానైనా ఇవన్నీ విడిచిపెట్టేవారు కాకుండా వాక్యానుసారమైన జీవితం అందరికీ దయచేయించండి. నువ్వు ఉన్న మహాలోకానికి చేరుకోవాలని కోరుకుంటూ నీ పని చేస్తున్న నీ ప్రియులైన పిల్లలందరికీ, అలాగే నాకు సహాయం చేసినటువంటి నా సహోదరునికి జ్ఞాపకం చేసుకోండి. అందరికీ వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.